Hi friends, welcome back to our YouTube channel SLV AP and TG Job Updates YouTube channel for Educational Updates YouTube channel. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త టీచర్లకు మార్గదర్శకాలు దాని గురించి అయితే చూద్దాం. త్వరలో మెగా డిఎస్సి మళ్ళీ రాబోతుంది, ఇంకో డిఎస్సి అయితే రాబోతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. డిఎస్సి ద్వారా గత ఏడాది అక్టోబర్లో నియమితులైన ఉపాధ్యాయుల వేతన రక్షణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్లకు ఎంపికైన ఉపాధ్యాయులకు ఇప్పటికీ సెకండరీ గ్రేడ్ టీచర్లు లేదా ఇతర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తూ ఉపాధ్యాయులుగా చేరిన వారికి మార్గదర్శకాలు అయితే వర్తిస్తాయన్నమాట. డిఎస్సికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళైతే వీడియో కంపల్సరీ చివరి వరకు అయితే చూడండి. దీని ప్రకారం కొత్త పోస్టులో వేతన నిర్ణయం పాత పోస్టులో తీసుకున్న దానికంటే తక్కువ కాకుండా స్థిరీకరించినట్లు పేర్కొంది. మాతృశాఖ అనుమతితో కొత్త పోస్టులో చేరితే గత సర్వీసులు కూడా కొత్త పోస్టులకు తీసుకుని నిబంధనల మేరకు పెన్షన్ ఉన్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఒకనే ఫ్రెండ్స్, ఏంటంటే పాత ఏమైనా వేరే సర్వీసులో అయితే పనిచేశారు, అందులో వచ్చిన శాలరీకి ఇందులో తగ్గకుండా కొంచెం ఎక్కువ అనేది సమానంగా స్థిరీకరించేటట్లు ఇస్తున్నట్లయితే కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే క్వాలిఫై అయ్యారో. అలాగే ఇంకో న్యూస్ అయితే చూద్దాం. టెట్ మినహాయింపు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఒక ఫ్రెండ్స్, టెట్ నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు లభించేలా, అంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం లేదు, అదే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ఏపీఎస్టీఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినేని చంద్రరావు అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల భారం తగ్గాలని కోరారు. తద్వారా బోధనపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉంటుందని. ఇదైతే కరెక్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే మన రాష్ట్రంలో మీకు తెలిసింది, ఏపీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ చేత వేరే కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎలక్షన్ టైంలో వాళ్ళైతే వాడుతున్నారు. అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత మొక్కలు పెంచమని, మొక్కలు నాటమని, నీళ్లు పోసి వెళ్ళమని కొన్ని పనులు అయితే చెప్తున్నారు. ఇది ఒక వాళ్ళకైతే భారీ ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళకి ఇదైతే డిమాండ్ రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి బోధనేత కార్యక్రమాలు తగ్గాలి. ఆ టైంలో వాళ్ళు ఒక గంట చదువుకున్నా సరే నెక్స్ట్ చాప్టర్ క్లాస్లో బాగా చెప్తే అవకాశం ఉంటుంది. అంతే వేరే పనులు చేయించుకోవడం ద్వారా వాళ్ళకైతే కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అదైతే కరెక్ట్ అనమాట. తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే, మనకు మరో డిఎస్సి అయితే రాబోతుంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో లాస్ట్ వీక్ లోపు ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఆల్రెడీ టెట్ నిర్వహించారు, రిజల్ట్ కూడా రావడం జరిగిందనమాట. సూపర్ రిజల్ట్ అనమాట వచ్చేసింది. కాబట్టి ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం గట్టిగా ట్రై చేయండి. మనకి ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ డిఎస్సి అయిపోయింది, ఇప్పుడు ఇయర్ డిఎస్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకో డిఎస్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం గట్టిగా ట్రై చేయండి. మీకైతే ఏదో డిఎస్సిలో జాబ్ అయితే కొట్టేస్తారు గ్యారంటీ. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే టీచర్లుగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.